వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. వైజాగ్ టెక్ హబ్. నా పేరు శివరామరాజు, పేరు చెర్ల. మీకు ఈ క్లాస్లో చాలామంది మన ఫ్రెండ్స్ పవర్ సిస్టమ్స్ మీద ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో మనం డైరెక్ట్గా ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ చెప్పినా మీకు అర్థం కావు, అవి ఆన్సర్స్ బై హార్ట్ చేసి వెళ్ళడం కూడా అంత కరెక్ట్ కాదు. సో మెయిన్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ లాంటివే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొద్దిగా బ్రీఫ్గా. సో ఆ ఎక్స్ప్లెనేషన్ వింటే మీరు ఎగ్జామ్లో కొద్దిగా ఆన్సర్ చేయడానికి మీకు ఐడియా వస్తుంది. ఇందులో పవర్ సిస్టమ్స్ తీసుకుందాం. పవర్ సిస్టమ్కి వచ్చేసరికి మనకు ఉండేది జనరేషను, ట్రాన్స్మిషను, డిస్ట్రిబ్యూషను, ప్రొటెక్షను. సో మెయిన్ పవర్ అనేది జనరేట్ అవుతుంది, అక్కడ నుంచి ట్రాన్స్మిట్ అవుతుంది. ట్రాన్స్మిట్ అయిన పవర్ ప్రతి ఏరియాకి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. తర్వాత ఏంటంటే ఇదంతా కరెక్ట్గా జరగాలంటే మనం దీనికి ప్రొటెక్షన్ ఇవ్వాలి. ప్రొటెక్షన్ ఇవ్వలేదు అనుకోండి, ఎక్విప్మెంట్ ఏమైనా ప్రాబ్లం వస్తే ఎక్విప్మెంట్ పాడైపోతుంది. సో ఎక్విప్మెంట్ని మనం సేఫ్ చేయడానికి ప్రొటెక్షన్ పెట్టాలి. కాబట్టి ఆ ప్రొటెక్షన్ టైంలో మనకి పవర్ డిలే అని వస్తుంది, పర్వాలేదు, కానీ మనకి ఎక్విప్మెంట్ ఇంపార్టెంట్ అనమాట. సో ప్రొటెక్షన్ ఈ నాలుగిట్లో ఆల్రెడీ జనరేషన్ గురించి మా ఫ్రెండ్ నాగభూషణ్ డిస్కస్ చేశారు ఆల్రెడీ మీకు. నెక్స్ట్ నేను ఇప్పుడు ట్రాన్స్మిషన్ నుంచి మీకు కంటిన్యూగా చెప్పుకుని వెళ్తాను. ఈ వీడియోలో ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడదాం. మెయిన్ ట్రాన్స్మిషన్స్లో వోల్టేజ్ లెవెల్స్ ఏంటండి, లో వోల్టేజ్ ఉంటుంది, హై వోల్టేజ్, ఎక్స్ట్రా హై వోల్టేజ్. సో ఇందులో లో వోల్టేజ్లో 220 volts అంటే సింగిల్ ఫేజ్ 2 wire సిస్టమ్ అంటే 220 volts మన ఇంటికి వచ్చేది. అలాగే 3 phase కూడా వస్తుంది కొన్ని ఇళ్ళకి, హౌస్ హోల్డ్స్కి, అపార్ట్మెంట్స్కి. అది 415 volts 3 phase 4 wire. అలాగే హై వోల్టేజ్ అంటే 11 kV 33 kV ఉంటుందండి. అలాగే ఎక్స్ట్రా హై వోల్టేజ్ ఈహెచ్వి అంటే 66 kV 132 kV 220 kV అండి. నెక్స్ట్ మోడర్న్ ఎక్స్ట్రా హై వోల్టేజ్ అంటే 400 kV అండి. నెక్స్ట్ అల్ట్రా హై వోల్టేజ్ కూడా ఉంది, అది 765 kV అనమాట. అలాగే మ్యాక్సిమం ఏసీ ట్రాన్స్మిషన్ ఎంత అంటే 765 kV. అది డీసీ అయితే మటుకు 500 kV అనమాట. ఓకే. నెక్స్ట్ హై వోల్టేజ్ ఎందుకు మనం ట్రాన్స్మిట్ చేయాలి? ఎప్పుడైతే వోల్టేజ్ లెవెల్ పెంచామో కరెంట్ అనేది తగ్గిపోద్ది. సో కరెంట్ తగ్గిందంటే మనకి ఏంటంటే ఆటోమేటిక్గా కండక్టర్ సైజ్ తగ్గిపోతుంది, I2R లాసెస్ తగ్గిపోతాయి. లాసెస్ తగ్గిందంటే ఎఫిషియన్సీ పెరుగుతుంది అనమాట. సో హై వోల్టేజ్ తాలూకు నెసెసిటీ ఇవన్నమాట. ఈ 3 పాయింట్లు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. నెక్స్ట్ మెయిన్ ఇందులో ఫీడరు, డిస్ట్రిబ్యూటరు 2 ఇంపార్టెంట్ టర్మ్స్ ఉన్నాయండి. ఇక్కడ ఫీడర్ అంటే ఇట్ ఈస్ ఎ కండక్టర్ హ్యావింగ్ కాన్స్టెంట్ కరెంట్ డెన్సిటీ. అంటే మీరు కరెంట్ డెన్సిటీ అంటే కరెంట్ పర్ యూనిట్ ఏరియా అంటే ఆ ఏరియాలో ఎంత కరెంటు క్రాస్ అవుతుంది అనేది కరెంట్ డెన్సిటీ అనమాట. ఫీడర్కి వచ్చేసరికి మీరు ఆ ఫీడర్ ఆ వైర్లో ఆ కండక్టర్లో ఎక్కడ చూసుకున్నా కరెంట్ డెన్సిటీ కాన్స్టెంట్గా ఉంటుంది, అది ఎక్కడ చేంజ్ అవ్వదన్నమాట. సో దాన్నే ఫీడర్ అంటారు. అంటే ఫీడర్ నుంచి ఎటువంటి కనెక్షన్స్, ట్యాపింగ్స్ తీసుకోం మనం. సో దాని డిజైన్ ఏంటంటే కరెంట్ క్యారింగ్ కెపాసిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఎగ్జాంపుల్ ఇలాగ ఇవ్వచ్చు, ఫీడరు దేని మీద డిజైన్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే కరెంట్ క్యారింగ్ కెపాసిటీ అనమాట. సో ట్రాన్స్మిషన్ లైన్ నో ట్యాపింగ్స్ ఆర్ టేకెన్, అంటే ఆ ట్రాన్స్మిషన్ లైన్ నుంచి ఎటువంటి ట్యాపింగ్స్ అనేవి తీసుకోరు. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటర్కి వచ్చేసరికి ఇట్ ఈస్ ఎ కండక్టర్ హ్యావింగ్ వేరియబుల్ కరెంట్ డెన్సిటీ. అంటే దాని నుంచి ట్యాపింగ్స్ అనేవి తీసుకుంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటి ముందు లైన్ వస్తుంది మనకి, దేని నుంచి మన ఆర్సీసీ పోల్స్ నుంచి మన లైన్ వస్తుంది. సో లైన్ చూడండి, ఆ లైన్కి ప్రతి ఇంటి నుంచి ఒక కనెక్షన్ ఉంటుంది, అంటే ప్రతి ఇంటికి ఒక ట్యాపింగ్ తీసుకుంటాం, అవన్నీ ప్యారల్లో తీసుకుంటాం అనమాట. అయితే ఈ డిస్ట్రిబ్యూటర్ అనేది డిజైన్ వోల్టేజ్ డ్రాప్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే వోల్టేజ్ డ్రాప్ తక్కువ ఉండేలా చూసుకుని దాన్ని డిజైన్ చేస్తారు. ఎందుకంటే వోల్టేజ్ డ్రాప్ తక్కువ ఉంటేనే రిసీవింగ్ ఎండ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్ స్టార్ట్ అయిందండి, ఫర్ ఎగ్జాంపుల్ అనకాపల్లిలో స్టార్ట్ అయింది, గాజువాకలో ఎండ్ అయింది. సో అనకాపల్లిలో స్టార్టింగ్లో తీసుకున్న కనెక్షన్స్కి వోల్టేజ్ బాగానే ఉంటుంది. అదే గాజువాక వచ్చేసరికి ఏమవుతుందంటే వోల్టేజ్ డ్రాప్ అలా పెరిగిపోయి రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ తగ్గిపోద్ది అనమాట. సో అలా తగ్గకుండా ఉండడానికి దీనికి ఈ డిస్ట్రిబ్యూటర్కి ఏంటంటే వోల్టేజ్ డ్రాప్ తక్కువ ఉండేలా చూసి కండక్టర్ని డిజైన్ చేస్తారనమాట. ఓకే. నెక్స్ట్ అలాగే వోల్టేజ్ రెగ్యులేషన్ అంటే ఏంటి? రెగ్యులేషన్ అంటే ఏం కాదండి, నో లోడ్ వోల్టేజ్ మైనస్ లోడ్ వోల్టేజ్ బై లోడ్ వోల్టేజ్. అంటే ట్రాన్స్మిషన్ లైన్లో లోడ్ వేయలేదు అనుకోండి, ఓపెన్లో ఉందనుకోండి, కరెంట్ ఫ్లో అవ్వదు, లాసెస్ ఉండవు. సో నో లోడ్ వోల్టేజ్ అనేది ఫుల్ వోల్టేజ్. లోడ్ వేసాం అనుకోండి, కరెంట్ ఫ్లో అవుతుంది, కరెంట్ ఫ్లో అవ్వగానే మనకి ఐఆర్ డ్రాప్ ఉంటుంది, లాసెస్ కూడా ఉంటాయి. సో నో లోడ్ మైనస్ ఫుల్ లోడ్ బై ఫుల్ లోడ్ ఇంటూ 100 అంటే పర్సంటేజ్ కోసం, దాన్ని వోల్టేజ్ రెగ్యులేషన్. వోల్టేజ్ రెగ్యులేషన్ లేదంటే వోల్టేజ్ డ్రాప్, పర్సంటేజ్ అయిపోతే వోల్టేజ్ డ్రాప్. అది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే రిసీవింగ్ అండ్ వోల్టేజ్ పవర్ ఫ్యాక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. రెగ్యులేషన్ డిపెండ్స్ ఆన్ క్వాంటిటీ ఆఫ్ లోడ్ ప్లేస్డ్ ఎట్ రిసీవింగ్ అండ్ పవర్ ఫ్యాక్టర్. అందుకే పవర్ ఫ్యాక్టర్ కూడా మనం మెయింటైన్ చేయాలి కరెక్ట్గా, లేదంటే వోల్టేజ్ ప్రొఫైల్ అనేది మారిపోతుంది. నెక్స్ట్ ట్రాన్స్మిషన్ లైన్ 3 types అండి, షార్ట్, మీడియం, లాంగ్. షార్ట్ వచ్చేసరికి అప్ టు 80 kilometers. ఇవన్నీ కూడా 50 Hz దగ్గరేనండి. కిలో హెచ్లో ఇస్తే మారిపోద్ది మళ్ళీ. ఇది నార్మల్ పవర్ ఫ్రీక్వెన్సీ 50 Hz దగ్గర.
షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్ అప్ టు 80 కిలోమీటర్స్, మీడియం లైను 80 to 160 కిలోమీటర్స్, లాంగ్ లైను 160 కిలోమీటర్స్ అబవ్ అనమాట. సో ఈ 3 పాయింట్లు నోట్ చేసుకుని ఒక దగ్గర గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వేవ్ ట్రావెలింగ్. వేవ్ ట్రావెలింగ్ అంటే ఏం కాదండి, మనం జనరేటింగ్ స్టేషన్ నుంచి ట్రాన్స్మిట్ చేస్తాం కదండి. సో ఎప్పుడైతే మనం స్విచ్ ఆన్ చేసామో ఒక వేవ్ అనేది ట్రావెల్ అవుతుంది. ఎక్కడి నుంచి? జనరేటర్ నుంచి మన రిసీవింగ్ వరకు. దాన్నే ట్రావెలింగ్ వేవ్ అంటారు. ఇంచుమించుగా కరెంట్ వేవ్ అనుకోండి, కరెంట్ ఫ్లో అవుతుంది కదా, దాని తాలూకు స్పీడ్ ఎంత ఉంటుందంటే 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. లాస్లెస్ అంటే లాస్ లేని లైన్ అయితే 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. మీకు ఆల్రెడీ తెలిసే ఉంది, 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ అంటే అది మన లైట్ తాలూకా స్పీడ్ అండి. సో అంత స్పీడ్తో వేవ్ అనేది ట్రావెల్ అవుతుంటుంది. ఒకవేళ లైన్లో లాస్ ఉందనుకోండి, దాని వాల్యూ 2.5 to 2.8 అంటే లాస్ ఉండడం వల్ల కొద్దిగా తగ్గిపోతుంది అనమాట. ఇది ఓవర్ హెడ్ లైన్కి. అదే అండర్ గ్రౌండ్ కేబుల్ తీసుకున్నారనుకోండి, అండర్ గ్రౌండ్ కేబుల్లో 3 × 10⁸ డివైడెడ్ బై εr. εr అంటే రిలేటివ్ పర్మిటివిటీ అనమాట, మీటర్ పర్ సెకండ్. మీకు ఎగ్జామ్లోని కన్ఫ్యూజ్ చేయడానికి 3 × 10⁸ అవడండి, 3 × 10⁵ కిలోమీటర్ పర్ సెకండ్ అంటాడు. సో 3 × 10⁸ అన్నా 3 × 10⁵ కిలోమీటర్ పర్ సెకండ్ అన్న ఒకటే, జాగ్రత్తగా చూసుకోండి. అలాగే క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ అంటారు, జెడ్సీ అంటే ట్రాన్స్మిషన్ లైన్ తాలూకు టోటల్ ఇంపిడెన్స్ అండి. అది దాని ఫార్ములా ఏంటి? V/I దట్ ఈజ్ ఈక్వల్ √L/C అనమాట. సో జెడ్సీ ఆర్ జెడ్ఎస్ సర్జ్ ఇంపిడెన్స్ కూడా అనొచ్చు. సో దాని వాల్యూ ఎంత ఉంటుందంటే ఓవర్ హెడ్ లైన్కి 400 ohms, అండర్ గ్రౌండ్ కేబుల్కి 40 ohms. ఇది లెంత్ మారినా వోల్టేజ్ లెవెల్ మారినా చేంజ్ అవుతుంది అనమాట. కాన్స్టెంట్ ఓవర్ హెడ్ లైన్కి 400, అండర్ గ్రౌండ్కి 40 ohms. ఇది ఒక దగ్గర నోట్ చేసుకోండి. నెక్స్ట్ మనకి ట్రాన్స్మిషన్ అయిపోయింది కదండి. మనం ట్రాన్స్మిషన్ చేసినప్పుడు ఆ లైన్ ఏం చేస్తాం, టవర్స్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద స్టీల్ టవర్స్, ఆ టవర్స్ నుంచి మనం ఆ లైన్ అనేది పాస్ చేస్తాం అనమాట. సో పాస్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ టవర్కి మనం కండక్టర్ ఫిక్స్ చేసి ట్రావెల్ చేస్తూ ఉంటాం. సో ఫిక్స్ చేసినప్పుడు మనం ఆ టవర్కి డైరెక్ట్గా కనెక్ట్ చేసుకోమనుకోండి, ఆ టవర్ మనకి ఎర్త్ కనెక్ట్ ఉంటుంది, గ్రౌండ్ మించే కదా ఉంటుంది. సో డైరెక్ట్గా గ్రౌండ్ అయిపోద్ది. సో అలా అవ్వకుండా ఉండడానికి మనకి ఇన్సులేటర్స్ కావాలి. చూడండి, ఫర్ ఓవర్ హెడ్ లైన్ ఇట్ ప్రొవైడ్స్ ఇన్సులేషన్ టు ద పవర్ కండక్టర్ ఫ్రమ్ గ్రౌండ్. అంటే పవర్ కండక్టర్కి గ్రౌండ్కి మధ్య ఇన్సులేషన్ కోసం ఇన్సులేటర్స్ వాడతాం. అది ఇన్సులేటర్కి కొన్ని ప్రాపర్టీస్ ఉండాలండి, ఇవి చాలా ఇంపార్టెంట్. చూడండి, ప్రాపర్టీస్ ఏంటంటే ఫస్ట్ గుడ్ మెకానికల్ స్ట్రెంత్ ఉండాలి. మెకానికల్గా చాలా స్ట్రాంగ్ ఉండాలి. అలాగే ఇన్సులేషన్కి రెసిస్టెన్స్ చాలా ఎక్కువ ఉండాలి. నెక్స్ట్ రిలేటివ్ పర్మిటివిటీ ఎక్కువ ఉండాలి. అలాగే ఫ్రీ ఫ్రమ్ ఇంటర్నల్ ఇంప్యూరిటీస్ అండ్ క్రాక్స్. అందులో ఎటువంటి ఇంప్యూరిటీస్ ఉండకూడదు, ఎటువంటి క్రాక్స్ కూడా ఉండకూడదండి. క్రాక్ ఉంటే ఏమవుతుందంటే అది పేలిపోయే అవకాశం ఉంటుంది, కంటిన్యూగా కరెంట్ డిశ్చార్జ్ అయ్యి అది బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ద మెటీరియల్ షుడ్ బి నాన్ పోరస్ అంటే వాటర్ పడినా లిక్విడ్ పడినా అది పీల్చుకోకూడదు అనమాట. అది పీల్చుకోకుండా బయటకు ఉంచేయాలి. అది పీల్చుకుంది అనుకోండి, దాని తాలూకు ఇన్సులేటింగ్ ప్రాపర్టీ అనేది పోతుంది అనమాట. నెక్స్ట్ మెటీరియల్ ఏమి యూజ్ చేస్తారు, ఇన్సులేటర్స్కి మెటీరియల్ ఏమి యూజ్ చేస్తారు. ఫస్ట్ పోర్సిలిన్ చాలా ఇంపార్టెంట్. పోర్సిలిన్, గ్లాస్, స్టీటైట్, సింథటిక్ రెజిన్, ఈ 4 మెటీరియల్స్ ఇన్సులేటర్స్లో యూజ్ చేస్తారు. అలాగే టైప్స్ ఏంటి, ఇన్సులేటర్ టైప్స్ ఏంటంటే పిన్ టైప్ ఇన్సులేటర్స్ అప్ టు 33 kV వరకు యూజ్ చేస్తారు. అవి సస్పెన్షన్ అంటే మనకి చూడండి ఎలా ఉంటుందంటే మీకు చూపిస్తాను. సస్పెన్షన్ ఇన్సులేటర్ ఇలా ఉంటుందండి. డిస్కులు ఉన్నాయి చూసారా, 1 2 3 4 5 6 7 8 టోటల్ 8 డిస్కులు ఉన్నాయి. అలా అంటే ఈ 8 డిస్కుల్లో సస్పెండ్ చేస్తారు, అంటే ఒకదాని తర్వాత ఒకటి సిరీస్లో కనెక్ట్ చేస్తారు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈచ్ డిస్క్ కూడా మనకి 11 kV వరకు విచ్ఛిన్న అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ 220 kV అనుకోండి, 22 డిస్కులు ప్లేస్ చేస్తారు, అంటే 220 kVకి సరిపోతుంది అనమాట. సో సస్పెన్షన్ ఇన్సులేటర్స్ అంటే మొత్తం అన్ని డిస్కులు ఇలా కనెక్ట్ చేసి సస్పెండ్ చేస్తారనమాట. అది 33 kV అబోవ్ మనం సస్పెన్షన్ ఇన్సులేటర్స్ వాడతాం. మనం బయట చూసారంటే పెద్ద పెద్ద టవర్స్కి అవే ఉంటాయి. స్ట్రింగ్ ఇన్సులేటర్, స్ట్రింగ్ అంటారు దాన్నే స్ట్రింగ్ అని కూడా అంటారండి. నెక్స్ట్ ఇది మూడోది స్ట్రింగ్ కాదండి, స్ట్రెయిన్ ఇన్సులేటరు. తప్రాస్ అనేది స్ట్రింగ్ కాదు, స్ట్రెయిన్ అనమాట. మూడోది స్ట్రెయిన్ ఇన్సులేటర్ అండి, అది స్ట్రింగ్ కాదు. జాగ్రత్తగా అక్కడ మార్చుకోండి. యాక్చువల్గా నేను ఇది రికార్డ్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు నేను ఇందులో దీని మీద ఏమి రాయలేను. సో స్ట్రెయిన్ ఇన్సులేటర్ అండి, అది స్ట్రింగ్ కాదు, క్షమించాలి. అవి ఎక్కడ యూజ్ చేస్తారంటే డెడ్ ఎండ్లో యూజ్ చేస్తారండి. డెడ్ ఎండ్ ప్లేస్లు ఉంటాయి చూసారా, అంటే అక్కడితో లైన్ ఎండ్ అయిపోతుంది, అలాంటి దగ్గర స్ట్రెయిన్ ఇన్సులేటర్స్ వాడతారు. సో అదేంటంటే రివర్ క్రాసింగ్ దగ్గర కూడా యూజ్ చేస్తారు. అంటే పెద్ద పెద్ద రివర్ ఉందనుకోండి, రివర్ క్రాసింగ్ దగ్గర కూడా ఇన్సులేటర్స్ యూజ్ చేస్తారు. అలాగే శాకిల్ ఇన్సులేటర్ అంటే ఎల్టీలో వాడతారు, అంటే లో వోల్టేజ్లో వాడతారు. సేమ్ స్ట్రింగ్ లాగే స్ట్రెయిన్ లాగే
సైకిల్ ఇన్సులేటర్స్ కూడా ఎల్వి ప్లేస్లో వాడతారు. అది ఎక్కడ అనుకున్న షార్ప్ టర్న్స్ ఉంటే చూసారా ఆ ప్లేస్లో యూజ్ చేస్తారనమాట. సో ఇది మీకు ఇన్సులేటర్స్ వరకు మీకు చెప్పాను. సో మీరు ఈ స్లైడ్ ఇప్పుడున్న స్లైడ్లో 3వ పాయింట్ స్ట్రింగ్ ఇన్సులేటర్ కాదు, స్ట్రెయిన్ అనమాట. స్ట్రెయిన్ టైప్ ఇన్సులేటర్స్. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మీకు మిగతా టాపిక్స్ కూడా మ్యాక్సిమం రేపు మార్నింగ్తో మీకు కంప్లీట్ చేసేస్తారు అనుకుంటున్నాం. ఇక్కడ ఏంటంటే ప్రతి పాయింట్ ఇంచుమించు ఆబ్జెక్టివ్ పాయింట్ లాంటిది. సో జాగ్రత్తగా రాసుకోండి, అలాగే వీడియోని అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో మీకు ఎగ్జామ్ గురించి కూడా కొన్ని టిప్స్ చెప్పదలుచుకున్నాను. అవి నెక్స్ట్ క్లాస్లో మీకు చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.